Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 6th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ అవార్డ్, ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026. ఇక అవార్డ్స్ విషయానికి వస్తే ఈ అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇటీవల ఎర్త్ ప్రైజ్ 2026 అనే ఒక అవార్డుని డిస్కస్ చేసుకున్నాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్లలో ఎలా ఇస్తాడు అంటే, ఇవాళ రోజున ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే, ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 విన్నర్ ఎవరని చెప్పేసి డైరెక్ట్గా సింగిల్ లైన్ కరెంట్ అఫైర్ అడగటం లేదు. దాని కింద ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఈ అవార్డుని ఎవరిస్తారు, ఈ అవార్డుకి ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత, అలాంటి బేసిక్ డీటెయిల్స్. సో మనము ఈ అవార్డు గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 విన్నర్గా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్కి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్కి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమానికి అవార్డు లభించింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఈ అవార్డు ఏంటిది? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ అవార్డు అని చెప్పవచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. మరి ఈ అవార్డుని ఎవరిస్తారు? ఈ అవార్డుని స్వీడన్కు చెందిన కర్ట్ బెర్గ్ ఫోర్స్ అనే ఒక ఫౌండేషన్, స్వీడన్కు చెందిన కర్ట్ బెర్గ్ ఫోర్స్ అనే ఒక ఫౌండేషన్ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుని 2019లో ఏర్పాటు చేశారు. 2019లో. మరి ఈ అవార్డుని ఎందుకు ఇస్తారు? ఈ అవార్డుని ఎందుకు ఇస్తారు అంటే, ముఖ్యంగా పర్యావరణానికి కృషి ఎవరైతే చేస్తారో, ముఖ్యంగా ఫుడ్ ప్రైజ్ అని చెప్పవచ్చు ఇది. అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వల్ల, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వల్ల ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా ప్రాబ్లంలో ఉంది. ఆహార భద్రత అనేది చాలా సమస్యల్లో ఉంది. పంటలు సరిగా పండటం లేదు, ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది, సాయిల్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. మరి ఈ కాంటెక్స్ట్లో సుస్థిరమైన ఆహార పద్ధతుల్ని పాటించాలి, సుస్థిరమైన ఆహార వ్యవస్థల్ని అభివృద్ధి చేయాలి. అంటే సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలి. ఉదాహరణకు న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అలాంటివి. సో గుర్తుపెట్టుకోండి, ఈ అవార్డుని ఎందుకు ఇస్తారు అంటే, ముఖ్యంగా గ్లోబల్ ఫుడ్ సప్లై చైన్స్ని స్ట్రెంగ్తెన్ చేసే వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇస్తారు. మరి మనకి ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. మరి ఈ ప్రోగ్రామ్ ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2016లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది, ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశము ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, న్యాచురల్ ఫర్టిలైజర్స్, సహజ సిద్ధ ఎరువులు వాడాలి, తద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అన్నది ముఖ్య ఉద్దేశము. రైట్. సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డు, యాన్యువల్ అవార్డు. మరి ఈ అవార్డు విన్నర్కి ఎంత ప్రైజ్ మనీ అంటే $1.5 మిలియన్, 1.5 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 14 కోట్లు. మరి ఈ సంవత్సరం యాక్చువల్లీ ఇండియాకు చెందిన ఈ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్తో పాటు మరో 3 ఎంపిక అయ్యాయి. యాక్చువల్లీ మరో 3 ఫైనలిస్టులుగా ఎంపిక అయ్యాయి. కానీ ఈ 4 ఫైనలిస్టులలో ఆంధ్రప్రదేశ్కి అవార్డు లభించింది. మరి మిగతా 3 ఫైనలిస్టులు ఉంటాయి కదా, అంటే రన్నర్స్. ఆ మిగతా 3 ఫైనలిస్టులకి ఒక్కొక్కరికి $150,000 ఇవ్వడం జరిగింది ప్రైజ్ మనీగా, $1,50,000. బట్ సింపుల్గా విన్నర్కి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 2026 ఇయర్కి సంబంధించి 6 ఖండాల నుంచి, 6 కాంటినెంట్స్ నుంచి 1000 నామినేషన్స్ వస్తే ఏపీకి అవార్డు లభించింది, ఇండియా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ కంట్రీ, స్వీడను, ప్రైజ్ మనీ ఎంత. సో ఇది సరిపోతుంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ స్టూడెంట్స్ అయితే ఇంకొద్దిగా ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి. తెలంగాణ వాళ్ళకైతే ఇంత అవసరం ఉండదండి. ఇది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక 2 పాయింట్లు, అంత ఎక్కువ అవసరం లేదు. 2016లో రైతు సాధికార సంస్థ దీన్ని లాంచ్ చేసింది. రైతు సాధికార సంస్థ అనేది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద ఉండే ఒక సంస్థ. ఈ ప్రోగ్రాం ద్వారా సుమారుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 1.8 మిలియన్ ఫార్మింగ్ కుటుంబాలకి లబ్ధి చేకూరింది. 1.8 మిలియన్ ఫార్మింగ్ ఫ్యామిలీస్కి, అలానే 3,40,000 ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బెనిఫిట్ అయ్యింది. 3,40,000 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకి లబ్ధి చేకూరింది. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్. సో ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026.
నెక్స్ట్ వన్, భారతదేశపు అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్, ఇండియాస్ లార్జెస్ట్ ఫ్రూట్ మార్కెట్ని తెలంగాణలో డెవలప్ చేయబోతా ఉన్నారండి. దీనికి సంబంధించి ఇవాళ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. దాని పేరే కొహెడా ఫ్రూట్ మార్కెట్. కొహెడా ఫ్రూట్ మార్కెట్ భారతదేశం అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ ఎక్కడ డెవలప్ చేయబోతున్నారంటే తెలంగాణలోని రంగారెడ్డి డిస్టిక్లోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడా అనే విలేజ్ ఏరియాలో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. కొహెడా ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ అంతర్జాతీయ వసతులతో కూడిన ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని 199.12 ఎకర్స్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. సుమారుగా 199.12 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. దీనికి అయ్యే ఖర్చు సుమారుగా అప్రాక్సిమేట్లీ దీని కాస్ట్ వచ్చేసి 2284 క్రోర్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, ఇప్పటి వరకు భారతదేశంలో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. సుమారుగా 100 ఎకరాల్లో ఢిల్లీలో విస్తరించి ఉంది, ఢిల్లీ ఏరియాలో. ఇప్పుడు కొహెడా అవతరించబోతూ ఉంది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేయాల్సింది ఎప్పుడైనా కానీ ఇక్కడ ఫ్రూట్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి ఎకానమీకి కొద్దిగా లింకప్ చేసుకోవాలండి. హార్టికల్చర్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ వస్తాయి కదా. మరి ఇండియా ఫ్రూట్ ప్రొడక్షన్లో ఏ స్థానంలో ఉందో అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి ఎప్పుడైనా కానీ. భారతదేశంలో అత్యధికంగా పండ్ల ఉత్పత్తిని సాధిస్తూ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇండియాస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, రైట్. మరి ఇక్కడ మీరు చూస్తే ఒక్కసారి ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి, లైక్ గవర్నమెంట్ వెబ్సైట్స్. రీసెంట్గానే జస్ట్ 3 months బ్యాక్ 26 March 2026లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇండియాలో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎలా ఉంది, హార్టికల్చర్ ఉత్పత్తి ఎలా ఉంది, అంటే పండ్లు వెజిటబుల్స్ ఉత్పత్తి ఎలా ఉంది అన్నాడు. కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి డైరెక్ట్గా అడుగుతాడండి. లైక్ 2025-26లో భారతదేశం సాధించిన ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత అని చెప్పేసి అది ఇవ్వవచ్చు. సో అట్లా ఇక్కడ మీరు చూస్తే పిఐబి 26 March ప్రపంచంలో భారతదేశం 2వ అతిపెద్ద పండ్ల ఉత్పత్తిదారు. వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ ఇండియా. అలానే ప్రపంచంలో రెండవ అతిపెద్ద కూరగాయల ఉత్పత్తిదారు భారతదేశం. వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వెజిటబుల్స్ ఈజ్ ఇండియా. మరి ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే చైనా. ఫ్రూట్స్ వెజిటబుల్స్ ప్రొడక్షన్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఒక్కసారి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 2 పాయింట్లు రాసుకోండి. 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియా 114.51 మిలియన్ టన్నుల ఫ్రూట్స్ని ప్రొడ్యూస్ చేసింది. 2024-25లో 114.51 మిలియన్ టన్నుల పండ్లను ఉత్పత్తి చేసింది. అదే వెజిటబుల్స్ అయితే 219.67 మిలియన్ టన్స్ని ఉత్పత్తి చేసింది. టాప్ ఆంధ్రప్రదేశ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు సర్వేలు చదువుతారు కదండి, సర్వేలు చదివినప్పుడు ఇలాంటి పాయింట్లే చదవాల్సిందే ఇవన్నీ. సో ఇక్కడ సింపుల్ అవుతుంది. మరి ఇక ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా వీలైతే ఒక పాయింట్ రాసుకోండి, ఏదో ఒక సందర్భంలో మీకు వెళ్ళిపోతుంది. 2024-25లో ఓవరాల్గా భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 357.73 మిలియన్ మెట్రిక్ టన్స్. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ 357.73 మిలియన్ మెట్రిక్ టన్స్ 24-25లో. ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే అండి, ఇవన్నీ ఇట్లాంటివి చూపించే ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే మిమ్మల్ని చైతన్యపరచాలా. ఎలా ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఒక హార్టికల్చర్ రంగాన్ని పట్టుకొని చెప్పేసి మనము లాక్కుంటూ పోవచ్చు, కానీ అది అసందర్భం అవుతుంది. మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ని మేక్ ఇట్ సింపుల్గా ఉంచుకోవాలా, మ్యాక్సిమం కంటెంట్ కవర్ కావాలా. ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని లాక్కుంటూ పోయి మొత్తం హార్టికల్చర్ రంగంలో ఏ స్టేటు ఇక టాప్లో ఉంది, ఎంత ఉత్పత్తి సాధించింది అవన్నీ మరీ ఎక్కువగా చెప్పుకుంటూ పోయినా చూసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ని మాత్రము సింపుల్గా పెట్టుకోండి, మ్యాక్సిమం కంటెంట్ కవర్ అయితే చూసుకోండి రెలవెంట్గా. సో ఈ పాయింట్ రాసుకోండి, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ సరిపోతుంది, రైట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. పచ్చదనాన్ని పెంపొందించేందుకు సీడ్ బాల్ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్. ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణంలో 50% గ్రీన్ కవర్ని సాధించాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకునింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
స్టేట్ లెవెల్లో ఏపీ గ్రీన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది, డిస్టిక్ లెవెల్లో డీజీడీఏలను ఏర్పాటు చేసిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో మరి నిన్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సీడ్ బాల్ పంపిణీ కార్యక్రమాన్ని, సీడ్ బాల్ తయారీ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. సీడ్ బాల్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్, ఇది మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ అధికారికంగా నిన్న లాంచ్ చేశారు కాబట్టి ఎక్కడ లాంచ్ చేశారో ఫస్ట్ తెలుసుకోవాలి. దీన్ని ఎన్టీఆర్ డిస్టిక్లోని మూలపాడు వద్ద ఉన్న బటర్ఫ్లై పార్క్ వద్ద లాంచ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 300 ప్రాంతాలలో 2.5 crore సీడ్ బాల్స్ని తయారు చేస్తారు. 300 లొకేషన్స్లో 2.5 crore సీడ్ బాల్స్ని ప్రిపేర్ చేస్తారు. మరి ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎందుకు లాంచ్ చేశారంటే ఆయన అటవీ శాఖ మంత్రి కాబట్టి, మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్స్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సీడ్ బాల్స్ అంటే ఏంటివి మనం చెప్పుకున్నాం, ఇంకోసారి అధికారికంగా లాంచ్ చేశారు కాబట్టి చెప్పుకోవాలండి. సీడ్ బాల్స్ అనేవి ఇక్కడ మీరు చూస్తే ఇందులో విత్తనాలు ఉంటాయి. జనరల్గా ఇందులో నీమ్ ట్రీ విత్తనాలు, పీపల్ విత్తనాలు, బన్యాన్, అలానే అంకుడు విత్తనాలు. అంకుడు అంటే దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రిక్టియా టింక్టోరియా. అంటే కొన్ని రకాల చెట్లను మనం పెంచాలి అంటే ఇప్పుడు మర్రి చెట్టు విత్తనాలు, అలాంటి విత్తనాలు కావాలి కదా, ఆ సీడ్స్ని క్లేతో కప్పేస్తారు. అంటే ఆ విత్తనాలని తీసుకొని బంకమట్టి అటువంటి వాటిని, బంకమట్టి కావచ్చు, వర్మీ కంపోస్టు అటువంటి వాటిని తయారు చేస్తారు. అంటే ఒక విత్తనం పైన ఆ మట్టిని పెడతారు, మట్టి ముద్దలాగా తయారు చేస్తారు. మరి దీనివల్ల ఏం లాభం అంటే ఫారెస్ట్ ఏరియాస్లోను వేస్ట్ ల్యాండ్లో చల్లినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఇవి వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, లేదంటే పక్షులు అవన్నీ తినడం వల్ల ఆ విత్తనాలు అనేవి సరిగా పెరగవు, భూమిలోకి పోవు. కానీ అవి భూమిలోకి వెళ్ళి మొలకెత్తాలి అంటే ఇట్లా సీడ్ బాల్స్ మట్టితో తయారు చేసినప్పుడు అవి వర్షాలు వచ్చినప్పుడు లోపలికి పోయి మొలకెత్తుతాయి. అది ముఖ్య ఉద్దేశం. సో 2.5 crore సీడ్ బాల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అమరావతి ఐ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం సెక్టార్ని డెవలప్ చేయడం కోసం అమరావతి ఐ ప్రాజెక్ట్ కోసము బిడ్డింగ్స్ని ఇన్వైట్ చేసింది. అంతర్జాతీయ బిడ్డింగ్లని, కాంపిటేటివ్ బిడ్స్ని ఇన్వైట్ చేసింది, ఆహ్వానించింది. మరి ఇక్కడ అమరావతి ఐ ప్రాజెక్ట్ అంటే ఏంటి? టూరిజంని డెవలప్ చేయడం కోసం ఏపీ గవర్నమెంటు అమరావతి ప్రాంత పరిధిలో కృష్ణానది ఒడ్డున, కృష్ణానది తీరాన ఒక జైంట్ వీల్ని నిర్మించబోతా ఉంది. జైంట్ అబ్జర్వేషన్ వీల్ అంటే ఇప్పుడు యూకేలోని లండన్లో లండన్ వీల్, ఒక జైంట్ వీల్ ఉంటుంది. ఆ జైంట్ వీల్ తరహాలో, ఆ లండన్ వీల్ తరహాలో అమరావతిలో జైంట్ అబ్జర్వేషన్ వీల్. తద్వారా టూరిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది, పర్యాటక రంగం. మరి ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏ రివర్ బ్యాంక్స్ పైన నిర్మిస్తున్నారంటే కృష్ణానది ఒడ్డున. మరి దీన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ల్యాండ్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. APCRDA, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన 6 ఎకరాల ల్యాండ్లో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. దీన్ని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్లో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీని కన్సెషన్ పీరియడ్ వచ్చేసి 30 ఏళ్ళు. ఈ ప్రాజెక్ట్కి కన్సెషన్ పీరియడ్ 30 ఏళ్ళు అన్న విషయం గుర్తుపెట్టుకోండి, 30 years. ఇక ఎవ్రీ ఇయర్ వరల్డ్ టూరిజం డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారండి? September 27th వరల్డ్ టూరిజం డే, అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం. ఇక అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకొక టూరిజానికి సంబంధించి ఈ టాపిక్కి కంటిన్యూషనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ విన్స్ బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డు. మరి ఆంధ్రప్రదేశ్ టూరిజంని బాగా అభివృద్ధి చేస్తూ ఉంది అని చెప్పేసి కేరళలోని తిరువనంతపురంలో గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ సదస్సు జరిగింది. కేరళలోని తిరువనంతపురంలో గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ సమ్మిట్ జరిగింది. అక్కడ ఈ అవార్డుని ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఈ అవార్డుని స్వీకరించారు. ఇక మరి ఈ గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ అనేది ఇది సౌత్ ఇండియాలోనే ఒక ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ అని చెప్పవచ్చు. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ట్రావెల్ మరియు టూరిజం ఎగ్జిబిషన్ అని చెప్పవచ్చు. ఆ సంస్థ నిర్వహిస్తుంది.
సో ఎక్కడ అవార్డు అందింది అంటే కేరళ తిరువనంతపురం. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూరిజంని డెవలప్ చేయడానికి ఒక పాలసీని కూడా తీసుకొని వచ్చింది, టూరిజం పాలసీ 2024 to 2029. ఇక అలానే ఈ పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2047 కల్లా ఏపీని వరల్డ్ క్లాస్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ వన్, ఎకానమిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారతీయ యూపీఐ చెల్లింపులను అంగీకరించిన 9వ దేశంగా కంబోడియా. భారతీయ యూపీఐ చెల్లింపులను అంగీకరించిన 9వ దేశంగా కంబోడియా. కంబోడియా కంట్రీ ఇండియా యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ని యాక్సెప్ట్ చేయబోతా ఉంది. తద్వారా ప్రపంచంలో ఈ యూపీఐ పేమెంట్లను యాక్సెప్ట్ చేసిన 9వ కంట్రీగా కంబోడియా నిలిచింది. మరి దీనికి సంబంధించి ఒప్పందము మనకి ఫస్ట్ యూపీఐ అంటేనే తెలియాల్సింది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఈ యొక్క డిజిటల్ చెల్లింపులు ఫోన్పే, గూగుల్ పే యూస్ చేస్తున్నాం కదా. మరి ఇండియాలో యూపీఐ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, ప్రోత్సహించడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థని 2008లో ఏర్పాటు చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని 2008లో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? ఆర్బీఐ మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఆర్బీఐ మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి జాయింట్గా ఏర్పాటు చేశాయి. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర, ముంబై. మరి ఇక్కడ ఇండియాలో యూపీఐ పేమెంట్లని ప్రోత్సహించాలి అంటే ఎన్పిసిఐ ఉంది. మరి ఇంటర్నేషనల్లో కూడా వివిధ దేశాల్లో కూడా ఇండియాకు చెందిన యూపీఐ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయాలి అంటే దీనికి ఒక అంతర్జాతీయ బ్రాంచ్ ఉండాలి కదా, ఇంటర్నేషనల్ బ్రాంచ్. అదే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. ఎంపీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. మరి ఇప్పుడు కంబోడియాకు సంబంధించిన అక్లెడా బ్యాంకు, కంబోడియాకు సంబంధించిన అక్లెడా బ్యాంకు మరియు ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఈ రెండింటి మధ్య ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది. మరి మనం తెలుసుకున్నాం చాలాసార్లు యూపీఐ చెల్లింపులని ఆల్రెడీ వరల్డ్ వైడ్ 8 కంట్రీస్లో యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఒకటి యుఏఈ, మరొకటి సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మౌరీషియస్, ఖతర్. 8 ప్లస్ ఇప్పుడు కంబోడియా 9 సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. రైట్. మరి ఇక యూపీఐ అంటేనే గుర్తు రావాల్సినది మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద రీటైల్ పేమెంట్ నెట్వర్క్గా, ప్రపంచంలోనే అతిపెద్ద రీటైల్ పేమెంట్ వ్యవస్థగా ఇటీవలనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కితాబునిచ్చింది. వరల్డ్స్ లార్జెస్ట్ రీటైల్ పేమెంట్ సిస్టమ్ ఈజ్ యూపీఐ. దట్ క్రెడిట్ వాజ్ గివెన్ బై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. వాల్యూ పరంగా చూస్తే, వాల్యూ పరంగా చూసినా, వాల్యూమ్ పరంగా చూసినా. ఇక మనకి యూపీఐ అంటే గుర్తుపెట్టుకోండి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇండియా యొక్క గ్రోత్ రేట్కి సంబంధించి 2025-26లో భారతదేశ జీడిపి వృద్ధి 7.7% ప్రభుత్వ గణాంకాలు. 2025-26లో ఇండియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి గ్రోత్ రేటు 7.7% అచీవ్ చేసింది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. మరి ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది జీడిపికి సంబంధించిన డేటాని? గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దీని కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓ అంటే గుర్తు రావాల్సినది నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నామండి. ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని విడుదల చేసేది ఎవ్రీ మంత్ ఎన్ఎస్ఓ సంస్థ. మాస్పీ మినిస్ట్రీ, మాస్పీ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఇంగ్లీష్లో అయితే. మరి మనం కంపారిజన్ చేసుకోవాలి. 2024-25లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండింది అంటే 7.1%. FY25 అంటే ఇక్కడ 24-25 ఫినాన్షియల్ ఇయర్ ఎంత ఉండింది? 2024-25లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 7.1%. 25-26కి 7.7%, అంటే పెరిగింది, ఒక 0.6% పెరిగింది. మరి వాల్యూ పరంగా చూస్తే జీడిపిని మనం ఎంత సాధించాము, ఎన్ని లక్షల కోట్ల ఉత్పత్తి చేశామంటే 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో 300 lakh crore జీడిపిని మనం సాధించాము. 25-26లో 323 lakh crore జీడిపిని మనము ఉత్పత్తి చేశాం. ఇక్కడ జీడిపి అంటే ఏంటి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదండి. ఎకానమీలు ఇవన్నీ బేసిక్స్ చదువుతారు మీరు.
జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. అంటే ఏంటి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు మరియు సేవల విలువ, అది స్థూల దేశీయ ఉత్పత్తి. ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆర్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్, దట్ ఈస్ కాల్డ్ జీడిపి. మరి జీడిపి అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వాలి, ఆ దేశంలో ఉత్పత్తి అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫారిన్ కంట్రీకి సంబంధించిన ఒక కంపెనీ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇండియాలో ఉత్పత్తి చేశారు అనుకుందాం, అది కూడా జీడిపిలో భాగమే. ఈవెన్ దో వేరే దేశపు కంపెనీ వాడు వచ్చి మన ఇండియాలో పెట్టినా అది మన దేశ జీడిపిలో భాగమే. అలా కాకుండా మన దేశానికి సంబంధించిన ఒక కంపెనీ, మన పెట్టుబడిదారు అమెరికాకో చైనాకో పోయి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ ఉత్పత్తి చేస్తే అది వాళ్ళ దేశ జీడిపిలో భాగం అవుతుంది, మన దేశ జీడిపిలో భాగం కాదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి, బేసిక్ థింగ్స్. సో ఇవన్నీ కూడా మీరు ఎకానమీలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎకానమీ చదివేటప్పుడు ఈ యొక్క మ్యాక్రో పాలసీ, మ్యాక్రో ఎకనామిక్ పాలసీ, ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ, జీడిపి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షను, సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, బ్యాంకింగ్ సెక్టారు, రైట్? ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఒక మంచి బుక్ తీసుకోండి, స్టాండర్డ్ బుక్. ఆ స్టాండర్డ్ బుక్లో డెఫినేషన్స్, ఎకానమీలో వాడు బేసిక్ డెఫినేషన్స్ అడుగుతాడు. ఆ డెఫినేషన్ల పైన పట్టుంటే ఈజీ. రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, చాలా ఉంటాయి. టర్మ్ రెపోస్, లాంగ్ టర్మ్ రెపోస్ అని చెప్పేసి. సో ఇది నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, ఇంధన భద్రతకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద సోలార్ విద్యుత్ మార్కెట్గా భారత్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద సోలార్ విద్యుత్ మార్కెట్గా భారత్ అవతరించింది. ఇండియా వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ సోలార్ గ్రోత్ మార్కెట్గా రికార్డుని సాధించింది. మరి ఏ ఇయర్లో అంటే 2025లో, 2025లో భారతదేశం రెండవ అతిపెద్ద సోలార్ విద్యుత్ మార్కెట్. అంటే ఏంటి? 2025లో మనము అమెరికాని దాటి రెండవ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించాం. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. అంటే ఏంటి? 2025లో మనము సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఉంటాం కదా, ఆ ప్రొడక్షన్తో కలుపుకుంటే ఇప్పుడు అమెరికాని దాటిపోయాం. సో మరి ఇక్కడ సోలార్ ఎనర్జీ అంటేనే బేసిక్స్, రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరు. మరి ఇండియా ప్రెజెంట్ 2026 నాటికి 2026 యాజ్ ఆఫ్ టుడేకి తీసుకుంటే, ఇవాళకి ఇవాళ ఇన్ ద సెన్స్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏప్రిల్ మే నాటికి తీసుకుంటే ఇప్పటికే సుమారుగా మోర్ దాన్ 155 గిగావాట్ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది. 155 గిగావాట్లకు పైగా సౌరశక్తిని మనం ఉత్పత్తి చేశాము. మరి 2025లో తీసుకుంటే, ఒక్క 2025లోనే 2025లో ఒక్కటే తీసుకుంటే ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనాల ప్రకారం, ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఇండియా 2025లో 37 గిగావాట్ల సోలార్ కెపాసిటీని మనం ఉత్పత్తి చేశాము. 37 గిగావాట్ సోలార్ కెపాసిటీని మనం ఇన్స్టాల్ చేశాం. తద్వారా అమెరికాని దాటిపోయాం, సెకండ్ ప్లేస్లో ఉన్నాం. మరి ఫస్ట్ ప్లేస్ ఏది అంటే చైనా. మరి ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేసుకోవాల్సింది కొన్ని ఎనర్జీకి సంబంధించి కొన్ని బేసిక్స్ ఉంటాయండి. ఫస్ట్ చైనా, సెకండ్ ఇప్పుడు ఇండియా ఉంది, థర్డ్ అమెరికా. మరి ఎప్పుడైనా కానీ మనం టార్గెట్స్ కూడా పెట్టుకున్నాం. 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలి, అంటే కర్బన ఉద్గారాలని మనం 0కి సాధించాలి 2070 కల్లా. ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్యూరిటీలో ఇవన్నీ చదువుతారండి. ఇలాంటి థింగ్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, సోలారు, విండ్, ఇవన్నీ. సో మేము ఆస్పిరెంట్స్ చెప్పేది ఒకటే అండి, డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. ఒకరోజు చూసి 2 రోజులు చూడకపోయినా, 3 రోజులు చూసి 4 రోజులు చూడకపోయినా చాలా నష్టపోతారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. కరెంట్ అఫైర్స్ encompasses all subjects like ranging from polity, history, economy, science and technology, environment, defense, international relations. These things are interconnected. If you follow these things regularly, definitely I'm giving an assurance that you are going to get good marks. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి తెలుసుకోవాలి ఒక 2 పాయింట్లు. ఎందుకంటే వాడు క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు, కీవర్డ్స్ పట్టుకోవాలని చెప్పినాను నేను. ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా రెన్యూబుల్ ఎనర్జీని ప్రోత్సహించడానికి ఏర్పాటైన ఒక సంస్థ. మరి ఎప్పుడు ఏర్పాటైంది ఈ సంస్థ అంటే 2009 జనవరి 26న ఏర్పాటైంది. 2009 జనవరి 26. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, ఇందులో ఇండియా కూడా మెంబరు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యుఏఈ కంట్రీలోని అబుదాబికి దగ్గరలో ఉన్న మస్దర్ అనే సిటీ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యుఏఈ.
ఇందులో 169 దేశాలు ఉన్నాయి. అలానే యూరోపియన్ యూనియన్ కూడా మెంబర్. ఇలా అడుగుతాడండి ఎగ్జామ్లో. ఎందుకంటే మీకు ఏపీ గ్రూప్ 2 తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఒక చాప్టర్ ఉంటుంది ఎనర్జీ మేనేజ్మెంట్ అని చెప్పేసి, శక్తి నిర్వహణ. ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇవే చదువుతారు, ఫాజిల్ ఫ్యూయల్స్, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్లో సోలార్, విండ్, హైడ్రోజన్ ఎనర్జీ, బ్యాటరీ టెక్నాలజీ, జియో థర్మల్ ఎనర్జీ, ఇవన్నీ చదివినప్పుడు వాడు ఎలా అడుగుతాడంటే ఈ యొక్క ప్రోగ్రామ్స్ని, ఈ ఎనర్జీని డెవలప్ చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటివి, విదేశాలు లేదంటే అంతర్జాతీయంగా తీసుకున్న చర్యలు, ఇటువంటివి అడుగుతాడు ఇట్లా సంస్థలు ఇటువంటివి. నెక్స్ట్ వన్ అగైన్ ఎనర్జీ సెక్యూరిటీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, E85 ఇంధనం. E85 ఇంధనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 జూన్ 5 సందర్భంగా యూనియన్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు న్యూఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ రీటైల్ అవుట్లెట్లో E85 ఫ్యూయల్ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ E85 ఫ్యూయల్ అంటే ఏంటి? ఇథనాల్ 85. మరి ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం ఇథనాల్ బ్లెండింగ్ టాపిక్ గురించి. భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ని మారుతి సుజుకి సంస్థ లాంచ్ చేసింది, జూన్ 4న లాంచ్ చేసింది. దాని పేరు వ్యాగన్ ఆర్ అని చెప్పేసి. ఇండియాస్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్డ్ బై మారుతి సుజుకి, దట్స్ నేమ్ ఈజ్ వ్యాగన్ ఆర్. మరి ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ అంటే ఏంటివి? ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ అనేవి జనరల్గా ఇథనాల్ బ్లెండింగ్ మిశ్రమంతో నడుస్తాయి, ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్తో నడుస్తాయి. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్సు E20తో మొదలుపెట్టి E100 బ్లెండెడ్ ఫ్యూయల్తో నడుస్తాయి. అంటే E20నైనా వీటిలో ఉపయోగించవచ్చు, E100నైనా ఉపయోగించుకోవచ్చు, E85నైనా ఉపయోగించుకోవచ్చు. E20 నుంచి E100 బ్లెండింగ్ రేంజ్లో ఆ యొక్క బ్లెండెడ్ మిశ్రమాన్ని వాడుకోవచ్చు ఆ కార్లలో. మరి ఇక్కడ E85 ఫ్యూయల్ అంటే ఇందులో 80% నుంచి 85% ఇథనాల్ ఉంటుంది, ఒక 15 to 20% జనరల్గా పెట్రోల్, మోటార్ గ్యాసోలిన్ అంటే ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్ ఉంటుంది. మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది E20తో పోల్చుకుంటే 20 రూపాయలు లీటర్కి, 20 రూపాయలు చీపు. E20తో పోల్చుకుంటే అంటే ఇథనాల్ 20తో పోల్చుకుంటే చీప్ ఇది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుకుంటూ పోయినట్లల్లా ఖర్చు తగ్గుతుంది. E20తో పోల్చుకుంటే ఇది చీపు. అట్లా పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మరి వీటి వల్ల లాభాలేంటి? పొల్యూషన్ తగ్గుతుంది, ఇంజన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఆ యొక్క వెహికల్ ఇంజన్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. సో దీస్ థింగ్స్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ బికాస్ దే విల్ ఆస్క్ యూ ఇన్ ద ఎగ్జామ్ లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ E85 ఫ్యూయల్ అని చెప్పేసి ఒక 3-4 స్టేట్మెంట్లు ఇస్తాడు. సో ప్రజెంట్ అయితే న్యూఢిల్లీలో E85 ఇంధనము 82.12 రూపాయలు ఉంది. అంటే ఒక పెట్రోల్తో పోల్చుకున్నా కూడా 20-25 రూపాయలు తగ్గినట్టే. సో మరి ఇథనాల్ అంటే మనకి జనరల్గా వేటి నుంచి ఉత్పత్తి చేస్తారు? ఇథనాల్ని జనరల్గా వరి పొట్టు, మొక్కజొన్న కంకులు, చెరకు పిప్పి, ఈ అగ్రికల్చరల్ వేస్ట్ అటువంటి వాటి నుంచి ఉత్పత్తి చేస్తారు. రైస్ హస్క్, కార్న్, లేదంటే ఈ షుగర్ మొలాసెస్ ఉంటుందో వాటి నుంచి ప్రొడ్యూస్ చేసే ఒక బయలాజికల్ రిసోర్స్. ఇక బెనిఫిట్స్ అండి, ఇందాక చెప్పిందంతా జస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇలాంటివి మీరు PIBలో కూడా చదువుకోవచ్చు. బట్ ఎనీవే ఇక్కడ ఇచ్చాను, మన తెలుగులో చెప్పిందంతా ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది అంతే. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బయోడైవర్సిటీ. భారతదేశపు 100వ రామ్సార్ సైట్గా జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం. భారతదేశపు 100వ రామ్సార్ చిత్తడి నేలగా జయప్రకాష్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం. రామ్సార్ సైట్స్, రామ్సార్ చిత్తడి నేలలు అంటే ఏంటి? చిత్తడి నేలలు అంటే ఏంటివి? చెరువులు, కాలువలు, పాండ్స్ ఇటువంటివి. ఇండియాలో ఇప్పుడు 100th రామ్సార్ సైట్ వచ్చి జాయిన్ అయ్యింది. మరి దాని పేరు వచ్చేసి జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీ. ఇది ఉత్తరప్రదేశ్లోని బల్లియా అనే డిస్టిక్లో ఉంది, ఉత్తరప్రదేశ్లోని బల్లియా ప్రాంతంలో. మరి ఇక్కడ రామ్సార్ చిత్తడి నేలలు తీసుకోవాలి. ఫస్ట్ ఈ యొక్క జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీనే సుర్హాతాల్ అని కూడా పిలుస్తారు, సుర్హాతాల్ చిత్తడి నేల. మరి ఇక్కడ చిత్తడి నేలలు అంటేనే గుర్తు రావాల్సినది మనకి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకోవాలండి. రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ ఒప్పందం అనేది, రామ్సార్ అనేది ఇరాన్లో ఒక సిటీ కదా. మరి ఈ రామ్సార్ ఒప్పందం ఎప్పుడు
తీసుకొని వచ్చారు February 2nd, 1971. February 2nd, 1971. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1975లో రామ్సార్ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇండియా ఎప్పుడు రామ్సార్ ఒప్పందంలో జాయిన్ అయిందంటే 1982లో జాయిన్ అయింది ఇండియా. అందుకే వరల్డ్ వెట్లాండ్స్ డే, అంతర్జాతీయ చిత్తడి నేల దినోత్సవం ఎవ్రీ ఇయర్ February 2nd సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఆసియాలోనే అత్యధికంగా చిత్తడి నేలలు, రామ్సార్ చిత్తడి నేలలు ఉన్న దేశం ఇండియా. ఆసియాస్ నంబర్ 1 కంట్రీ రిగార్డింగ్ రామ్సార్ సైట్స్ ఇండియా. మరి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యూకే టాప్లో ఉంది. యూకే టాప్ 176 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి మెక్సికో 144 ఉన్నాయి. ఇక మరి ఇండియాలో అత్యధికంగా రామ్సార్ సైట్స్ ఉన్న స్టేట్ వచ్చేసి తమిళనాడు హైయెస్ట్. ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది, 13 ఉన్నాయి, 13. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పిరెంట్ కొద్దిగా ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి, లేకపోతే ఇంత చదివి కూడా మార్కు పోతుంది. అండి. ఎట్లంటే 100వ రామ్సార్ సైట్ ప్రదేశం మనకు గుర్తుంటుంది, ఉత్తరప్రదేశ్ జయప్రకాష్ అనుకుంటాము, అన్నీ బాగుంటాయి, కానీ మార్కు పోతుంది. ఏంటికి పోతుంది అంటే మనం రోజంతా ఇన్నోవేటివ్గా నూతనాత్మకంగా థింక్ చేయాల నలుగురితో పోల్చుకున్నప్పుడు. ఎట్లా అడగొచ్చు, 2026లో భారతదేశంలో ఎన్ని కొత్త రామ్సార్ ప్రదేశాలు జాయిన్ అయ్యాయి అంటాడు. మనం అన్నీ గుర్తుపెట్టుకోలేం. అట్లీస్ట్ 2026లో ఎన్ని న్యూ రామ్సార్ సైట్స్ వచ్చాయి తెలుసుకోవాలి కదా. 2026లో మీరు చూసుకుంటే జనవరి 2026లో పట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్, ఇది 97వ రామ్సార్ ప్రాంతము. అదే జనవరి 2026లో గుజరాత్లోని చారీదండ్ వెట్లాండ్, ఇది 98వది. ఇక ఏప్రిల్ 2026లో ఉత్తరప్రదేశ్లోని షేకా జీల్ బర్డ్ శాంక్చురీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది 99వది. ఇప్పుడు 5th June 2026 ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీ 100వది. ఇట్లా. సో మరి ఇక 2026 రామ్సార్ మనకి వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్ ఏంటిది? వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్, రైట్. ఇక మీరు చూస్తే ఇట్లా అడుగుతారండి మోడల్ క్వశ్చన్స్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2020లో జరిగిన ఎగ్జాము. ఏ సంవత్సరంలో భారతదేశంలో రామ్సార్ ఒప్పందం అమల్లోకి వచ్చింది అన్నాడు, 1982. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్లో భారత్ చేరిక. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్లో ఇండియా జాయిన్ అయ్యింది. మరి ఇక్కడ ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అనేది ఏంటి అసలు? ఈ ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అనేది ఆంథ్రోపిక్ కంపెనీ లాంచ్ చేసిన ఒక సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అనేది అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ కంపెనీ లాంచ్ చేసిన ఒక సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్. మరి ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు దీన్ని లాంచ్ చేశారు ఆంథ్రోపిక్ కంపెనీ వాళ్ళంటే, మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం ఫ్యూ మంత్స్ బ్యాక్. ఇటీవల ఆంథ్రోపిక్ కంపెనీ మిథోస్ ఏఐ క్లాడ్ ప్రీవ్యూ అనే ఒక మోడల్ని లాంచ్ చేసింది. మిథోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాడ్ ప్రీవ్యూ అనే ఒక ఏఐ మోడల్ని ఆంథ్రోపిక్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ చేయడం కోసము, కోడింగ్ అనాలిసిస్ కోసము, ఇటువంటి వాటి కోసం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని లాంచ్ చేశారు. అయితే మరి ఇటువంటి లాంగ్వేజ్ మోడల్స్, ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ వల్ల కూడా కొన్ని రకాల ముప్పులు ఉంటాయి, కొన్ని రకాల థ్రెట్స్ ఉంటాయి, ముఖ్యంగా సైబర్ థ్రెట్స్. మరి ఆ సైబర్ థ్రెట్స్ని డిటెక్ట్ చేయాలి, వాటిని గుర్తించాలి అంటే ఒక ప్రాజెక్ట్ అవసరం అని చెప్పేసి ఆంథ్రోపిక్ కంపెనీ ఏప్రిల్ 2026లో ఈ యొక్క ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అనే దాన్ని లాంచ్ చేసింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్. మరి ఏం చేస్తారు? ఈ ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్లో భాగంగా సుమారుగా ఇప్పటికే 15 దేశాలు చేరినాయి. 15 కంట్రీస్కి చెందిన 150 ఆర్గనైజేషన్స్, 150 కంపెనీలు ఆల్రెడీ జాయిన్ అయ్యాయి. అందులో ఇండియా ఒకటి. మరి ఏం చేస్తాయి? ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ ద్వారా ఇటువంటి మిథోస్ ఏఐ క్లాడ్ మోడల్ ఉంది కదా, దీన్ని టెస్ట్ చేస్తారు. ఈ యొక్క ఏఐ మోడల్స్ వల్ల కూడా మనకి ఏమైనా సైబర్ ముప్పులు ఉంటాయా అని చెప్పేసి ఆ మిథోస్ ఏఐ క్లాడ్ పర్వీ మోడల్ని టెస్ట్ చేయడం కోసము, దాన్ని చెక్ చేయడం కోసం లాంచ్ చేసిన ఒక ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్. మరి ఇందులో వివిధ దేశాలకు సంబంధించిన కొన్ని కంపెనీలు ఉంటాయి, ఉదాహరణకు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఉంటాయి. వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఈ మిథోస్ ఏఐ క్లాడ్ ప్రీవ్యూ అనే మోడల్ని ఇంకా రిలీజ్ చేయలేదు.
ఇది ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. జస్ట్ వాళ్ళ సంస్థల కోసం, వాళ్ళ ఆర్గనైజేషన్స్ కోసం లాంచ్ చేసుకున్న ఒక మోడల్, ఏఐ మోడల్. మరి ఇక్కడ క్లాడ్ ఏఐ చాట్ బాట్ అయితే, క్లాడ్ ఏఐ చాట్ బాట్ని కూడా లాంచ్ చేసింది ఆంథ్రోపిక్ కంపెనీ. ఇది ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చింది, ప్రజలకి, పబ్లిక్కి. బట్ మిథోస్ ఏఐ క్లాడ్ ప్రీవ్యూ మాత్రం ఇంకా నాట్ మేడ్ పబ్లిక్లీ అవైలబుల్, రైట్? సో మరి ఆ 15 కంట్రీస్లో ఇండియా ఒకటన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇంకా ఏమేమి కంట్రీస్ ఉన్నాయి ఇందులో అంటే కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్సు, జర్మనీ, జపాను, సౌత్ కొరియా లాంటి కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలుగా 5 దేశాలు ఎన్నిక. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలుగా 5 దేశాలు ఎన్నిక. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి 5 కంట్రీస్ నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఎలక్ట్ అయ్యాయి. 2027-28 కాలానికి గాను, 2 ఏళ్ల కాలానికి గాను. 2027-28 2027 జనవరి 1 నుంచి వీటి యొక్క టెన్యూర్, వీటి యొక్క పదవి ప్రారంభమవుతుంది. 2028 ఎండ్తో ముగుస్తుంది. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ప్రిన్సిపల్ ఆర్గాన్. యునైటెడ్ నేషన్స్లో 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి, 6 ప్రధాన సంస్థలు ఉంటాయి. అందులో యుఎన్ఎస్సి ఒకటి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఇందులో పర్మనెంట్ మెంబర్స్ 5 కంట్రీస్ ఉంటాయి, P5. అలానే 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి, 10 తాత్కాలిక దేశాలు. వీటిని జనరల్గా 2 ఏళ్ల కాలానికి నియమిస్తూ ఉంటారు. ఈ P5 కంట్రీస్ వచ్చేసి USA, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎన్నిక జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి నాన్ పర్మనెంట్ మెంబర్స్, తాత్కాలిక దేశాలని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఎలక్ట్ చేస్తుంది, ఎన్నిక చేస్తుంది. మరి ఎలా ఎన్నిక జరుపుతారంటే ఒక సీక్రెట్ బ్యాలెట్ ద్వారా, సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా. ఆ సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్లో 2/3 మెజారిటీ రావాలి, 2/3 మెజారిటీ ఓటు రావాలి. మరి యుఎన్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 193 కంట్రీస్ ఉంటాయి, 193 దేశాలు. సో ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ జరుగుతుంది సీక్రెట్ బ్యాలెట్ ద్వారా. మరి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది అది ఇచ్చే నిర్ణయాలు అందరిపైన కట్టుబడి ఉంటాయి. అంటే ఇక బైండింగ్ అథారిటీ. ఇక యుఎన్ఎస్సి ఏదైనా డెసిషన్ తీసుకునేదానికో కంపల్సరీ అమలు చేయాల్సిందే. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు నాన్ పర్మనెంట్ మెంబర్స్ అవి ఏవి? ఆ 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఏవి 2027-28 కాలానికి గాను అంటే ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే. మరి జర్మనీ యాక్చువల్లీ పోటీ పడింది కానీ జర్మనీకి దక్కలేదు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ నాన్ పర్మనెంట్ సీట్స్ ఉంటాయి కదా, 10 నాన్ పర్మనెంట్ సీట్స్ని రీజనల్ బేసిస్ మీద ఇస్తారు, ప్రాంతాల వారీగా ఇస్తారు. ఇందులో 5 సీట్లను ఆఫ్రికా, ఆసియా దేశాలకు కేటాయిస్తారు. ఆఫ్రికా, ఆసియా స్టేట్స్కి 5 సీట్స్, ఈస్టర్న్ యూరప్, తూర్పు యూరప్ దేశాలకి 1 సీటు, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకి 2 సీట్లు, పశ్చిమ యూరప్ మరియు అదర్ స్టేట్స్, వెస్ట్రన్ యూరప్ అదర్ స్టేట్స్కి 2 సీట్స్ కేటాయిస్తారు. సో ఇక యుఎన్ఎస్సి 1945లో ఏర్పాటైంది. యుఎన్లో 193 కంట్రీస్ ఉంటాయి. యుఎన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, అమెరికా. మరి ఇండియా గతంలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసిందా అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా గతంలో చాలాసార్లు పాల్గొనింది. 1950 నుంచి 51, తొలిసారిగా 1950-51, చివరిసారిగా 2021-22లో. ఇక 2028లో ఇండియా పోటీ పడబోతూ ఉంది, 2028-29 కాలానికి గాను. ఇవి జనరల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అడుగుతారండి ఇట్లాంటివి. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంకులో భారతదేశ కార్యనిర్వాహక డైరెక్టర్గా ఆర్థికవేత్త నీలకాంత్ మిశ్రా గారు. ప్రపంచ బ్యాంకులో భారతదేశ కార్యనిర్వాహక డైరెక్టర్గా ఆర్థికవేత్త నీలకాంత్ మిశ్రా. వరల్డ్ బ్యాంక్లో ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఫేమస్ ఎకనామిస్ట్ నీలకాంత్ మిశ్రా గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అపాయింట్ చేసింది. మరి ఈయన పదవీ కాలం 3 ఏళ్ళు, 3 years ఈ పదవిలో ఉంటాడు. పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో, ఇండియాకు చెందిన పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఈయన పదవి బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. ఈయన
ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేయబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక. మరి ఈయన విషయానికి వస్తే ఈయన ఐఐటి కాన్పూర్లో ఫేమస్ పర్సనాలిటీ. ఐఐటి కాన్పూర్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో మెంబర్గా కూడా పనిచేశారు. ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్లో మెంబర్గా వర్క్ చేశారు. యుఐడిఏఐకి చైర్మన్గా కూడా చైర్పర్సన్గా పనిచేశారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ దీనికి చైర్పర్సన్గా పనిచేశారు. ట్రాయ్లో మెంబర్గా పనిచేశారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెంబర్గా పనిచేశారు. ఇక జస్ట్ వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే ఇక్కడ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ నేను చెప్పేది ఒకటే అండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఆస్పిరెంట్స్కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ న్యూస్లో ఉంది కాబట్టి నేను వరల్డ్ బ్యాంక్ గురించి చెప్పుకుంటూ పోతా. వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటైంది, మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, 189 మెంబర్ కంట్రీస్ ఉంటాయి వరల్డ్ బ్యాంక్లో. నేను ఇక్కడితో ఆపొచ్చు. ఇక్కడితో ఆపితే కూడా ఒక అడ్వాంటేజ్, ఇంకా ముందుకు పోయినట్లల్లా కూడా ఇంకొక అడ్వాంటేజ్. ఎట్లా అంటే ఎకానమీ చదివేటప్పుడు మీరు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చదువుతారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో IMF, వరల్డ్ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ఇలాంటివి చదువుతారు కదా. కొద్దిగా చదువుకుంటే మంచిది. లేదు నాకు అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు అనుకుంటే సింపుల్గా వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, అమెరికా, 189 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్గా అజయ్ బంగా గారు ఉన్నారు, ఇండో అమెరికను అజయ్ బంగా. లేదు మనకి ఎకానమీలో వెళ్ళిపోతాయి కాబట్టి కొద్దిగా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. కానీ మనం వన్స్ ఇన్ ఆల్ అండి ఒకసారి నీట్గా రాసి పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ టైం మనము ఇంత చెప్పాల్సిన అవసరం ఉండదు. మీకు ఈజీగా అర్థమైపోతుంది నోట్స్ బాగా రాసుకుంటే. సో మీరు ఇక్కడ చూస్తే వరల్డ్ బ్యాంక్ అనేది యాక్చువల్లీ బ్రెటన్ వుడ్స్ సంస్థగా 1944 జూలైలో ఏర్పాటైంది. అమెరికాలోని న్యూ హ్యాంప్షైర్లో 1944 జూలైలో బ్రెటన్ వుడ్స్ సమావేశం జరిగింది. అప్పుడు IMF, వరల్డ్ బ్యాంక్ అనే 2 సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇది తొలుత వరల్డ్ బ్యాంక్ అనేది IBRD సంస్థగా ఏర్పాటైంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్గా ఏర్పాటైంది. కానీ ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జూన్ 25, 1946 నుంచి దీని ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే 1944లోనే ఏర్పాటైనప్పటికీ దీని కార్యకలాపాలు వరల్డ్ వార్ 2 తర్వాతనే స్టార్ట్ అయ్యాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇందులో 5 గ్రూప్స్ ఉంటాయండి. వరల్డ్ బ్యాంక్లో 5 గ్రూపులు ఉంటాయి. ఒకటి IBRD, మనం డిస్కస్ చేసుకున్నామండి ప్రీవియస్ క్లాసెస్లో, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. మరొకటి IDA, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. మరొకటి IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. వరల్డ్ బ్యాంక్ అంటే ఈ 2 సంస్థలే మెయిన్. IBRD, IDAని కలిపి వరల్డ్ బ్యాంక్గా పిలుస్తారు. మరో 3 సంస్థలు ఉంటాయి అనుబంధ సంస్థలు లాంటివి. మరో 3 ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మరొకటి మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ మీగా, మరొకటి ICSID, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఇక్కడ నేను ఇది చెప్పడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, మెయిన్ రీజన్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ గురించి ఒక పాయింట్ తెలియాలి. అది కొద్దిగా తెలుసుకోవాలి. వరల్డ్ బ్యాంక్ అంటే జనరల్గా పబ్లిక్ సెక్టార్ ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంది. ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు, ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులు, అలానే ప్రైవేట్ సెక్టార్ని కూడా డెవలప్ చేయడానికి అవసరమైన లోన్స్ అటువంటివి ఇస్తుంది. ఈ IBRD, IDA పబ్లిక్ సెక్టార్ని డెవలప్ చేస్తాయి. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, IFC, మీగా, ICSID ఇవి ఏంటంటే ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం కూడా అవసరమైన సపోర్ట్ని అందిస్తాయనే విషయం గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్లలో అట్లా కూడా ఇస్తాడు వాడు. ఎకానమీలో వాడు ఏమంటాడు, వరల్డ్ బ్యాంక్ అనేది కేవలం పబ్లిక్ సెక్టార్ డెవలప్మెంట్ కోసమే అవసరమైన నిధులు ఇస్తుంది అంటాడు. మార్కు పోతుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎలా అడుగుతున్నాడు స్టేట్మెంట్లలో చెప్పినా కదా. ఇటీవల నేను ఒక మోడల్ మార్క్ టెస్ట్ చూసిన. మార్క్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్ ఇది. వరల్డ్ బ్యాంక్ అనేది పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ అభివృద్ధి కోసం అవసరమైన సపోర్ట్ ఇస్తుంది అన్నప్పుడు మనం జనరల్గా ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వకపోవచ్చేమో అనుకుంటాం. సో అనలిటికల్గా హెల్ప్ అవ్వాలి కరెంట్ అఫైర్స్ అనేవి. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ప్రజ్ఞానందకు నార్వే చెస్ టైటిల్. ఇండియన్ స్టార్ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ని విన్ అయ్యాడు. ప్రజ్ఞానంద బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు విన్ నార్వే చెస్ టైటిల్. ఈ నార్వే కంట్రీలో, నార్వేలోని ఓస్లోలో జరిగిన నార్వే చెస్ టైటిల్ని విన్ అయిన ఫస్ట్ ఇండియన్గా ప్రజ్ఞానంద రికార్డు సృష్టించాడు. ఈ అబ్బాయి 20 years ఓల్డ్, 20 ఏళ్ళ అబ్బాయి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబ్బాయి. మరి ఫైనల్లో చివరి రౌండ్లో జర్మనీకి చెందిన చెస్ ప్లేయర్
విన్సెంట్ కీమర్ పైన గెలిచి విన్నర్గా నిలిచాడు. మరి టైటిల్ను సాధించిన ఫస్ట్ ఇండియన్ చెస్ ప్లేయర్. ఈవెన్ విశ్వనాథన్ ఆనంద్, ప్రెజెంట్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా ఉన్న గుకేష్కి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. ఇక ఇవాల్టి క్వశ్చన్ అండి, మిషన్ సెనెహోరి అనే మిషన్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ స్టేట్కి సంబంధించినది. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ అండి, మనం S-400 స్క్వాడ్రన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇండియా రష్యా నుంచి S-400 స్క్వాడ్రన్స్ని పర్చేస్ చేస్తూ ఉంది. 5 స్క్వాడ్రన్ల డీలు, ఇందులో భాగంగా 4 స్క్వాడ్రన్లను అందించారు. ఇక చివరి స్క్వాడ్రన్ రావాలి. మరి ఇక్కడ మనం ఒక టాపిక్ చెప్పుకున్నాం. స్క్వాడ్రన్ అంటే జనరల్గా ఒక మిలిటరీ యూనిట్, ఒక స్క్వాడ్రన్లో జనరల్గా అయితే ఒక మిలిటరీ భాషలో చెప్పాలంటే ఒక స్క్వాడ్రన్లో జనరల్గా 70 to 96 మిస్సైల్స్ ఉంటాయి జనరల్గా అయితే సాధారణంగా. కానీ స్పెసిఫిక్గా మనము S-400 స్క్వాడ్రన్లో ఏముంటాయో కూడా తెలుసుకోవాలండి. ఎగ్జామ్లో అడగొచ్చు, చెప్పలేము. S-400 స్క్వాడ్రన్లో ఎన్ని మిసైల్స్ ఉంటాయో కూడా మనం స్పెసిఫిక్గా తెలుసుకోవాలి ప్రత్యేకంగా. ఇక్కడ చూస్తే S-400 స్క్వాడ్రన్లో జనరల్గా ఒక్కొక్క S-400 స్క్వాడ్రన్లో మొత్తం 16 వెహికల్స్ ఉంటాయి, 16 వాహనాలు ఉంటాయి. అందులో కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ఉంటుంది, రేడార్ యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క స్క్వాడ్రన్లో 2 బ్యాటరీలు ఉంటాయి, ఒక్కొక్క బ్యాటరీలో 6 లాంచర్లు ఉంటాయి. ఒక్కొక్క లాంచర్ హెల్ప్తో 128 మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు. ఇది S-400 స్క్వాడ్రన్ అయితే. ఈ పాయింట్ రాసుకోండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఫుడ్ ప్లానెట్ ప్రైస్ 2026, భారతదేశం అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్, సీడ్ బాల్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి ఐ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డు, కంబోడియాలో భారతీయ యూపీఐ చెల్లింపులు, 2025-26లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు, ప్రపంచంలో 2వ అతిపెద్ద సోలార్ విద్యుత్ మార్కెట్, E85 ఫ్యూయల్, భారతదేశం 100వ రామ్సర్ సైట్, ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్, UN సెక్యూరిటీ కౌన్సిల్ నాన్ పర్మనెంట్ మెంబర్స్, వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నార్వే చెస్ టైటిల్ విన్నర్ ప్రజ్ఞానంద. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. Thank you everyone.